అట్టు పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు ఇది పెట్టుకుని అట్టు మాట్లాడటం కాదు నిజాయితీ నువ్వు నిలబడి అది ఎంతవరకు వస్తుంది ఎప్పుడు అనలేదు కానీ ఇప్పుడు ఎందుకు ట్యాంకర్ దగ్గరకు వచ్చి ఆడవిడి చేశాను నేను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి నెలన్నర అయింది. మా బాబు నెల పేరు చెప్పు. ఎవరు పట్టించుకోలేదు, కనీసం పట్టించుకోవడం కదా ఎవ్వరు లేరు. ఇంకొకటి మా పవన్ మా దేవుడు లా అండ్ ఆర్డర్ అంటాను కదా, లా అండ్ ఆర్డర్ ఎవరికైనా పనిచేస్తుంది. ఒకసారి లా అండ్ ఆర్డర్ అందరూ పెద్ద ఎన్ని ఎట్టేస్తారు, కానీ అది ఎట్టిన పదవి దేనికైనా పనిచేస్తుంది ఏంటనేది ముందు తెలుసుకొని ప్రతిదీ పెట్టాలి. లాష్ అందరూ రోలెక్స్ అంటారు. నీ పేరు రాజు అంటారు. మరి కొత్తపాలెం గోపాలపట్నంలోను నెల అడ్వాన్స్ ఉంటుండగా నెల అవ్వకముందు మా ఆవిడని 9 నెల మొన్న 3 days కిందట మా ఆవిడ మా పాపను కన్నా 2 రోజుల కిందట, ఎక్కువ రోజులు కాదు. కానీ వాళ్ళు ఏంచి 1 రోజుల కిందట అడ్వాన్స్ ఉంటుండగా బయటికి తోస్తారు. అలాంటి ప్రెగ్నెన్సీ ఆడు తోసి వాడు మాట్లాడిన మాటలు ఎలాగంటే నన్ను చంపేతానని వాడు మా ఆవిడకి పడిపోతే నేను చేస్తాను రాని ఇంకోండి వాడికి ఎంత లాపోకరు వాడికి నొప్పులు వస్తాయన్నా నాకు కొంచెం ఇంట్లో సామాన్లు ఉన్నాయంటే నొప్పులు వస్తే రారా తీసుకురా నేను తగ్గిస్తాను అంటాడు. ఎవడు ఒక ఆడపిల్ల మీద అసలు ఎప్పటికీ లేదు. ఆడపిల్ల అంటే ఒక టీకా తెలియదు. నాకు ఇప్పుడు ఆడపిల్ల మాట్లాడాలి. వాళ్ళు స్టేషన్లు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేనప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు ఇలా చేసావు కదా, అది కరెక్ట్ అన్నది. నేను అలా చేసినంటే నేను మాట్లాడాను. ఎవరిని సంపలేదు. నేను నా మీద పిచ్చి కేసుకోలేదు. నేను పిచ్చికి ఇప్పుడు ఒక పత్తి కుర్రోడి మీద ఎన్ని కేసులు ఉన్నా నేను పిచ్చి కేసు లేకుండా నేను ఇంత లాగున్నానంటే నేను ఎంత నిజాయితీగా ఉంటాను అనేది ఆలోచించుకోండి. నా కోసం ఎంకరేజ్ చెయ్యండి. నేను ఎవరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏంచి నన్ను కూర్చోబెట్టారు. మా ఆవిడ హాస్పిటల్లో నొప్పులు వస్తాను జాయిన్ చేస్తే నన్ను ఆ రోజంతా కూర్చోబెట్టారు. పంపించారు. వాళ్ళని పిలిపించుకుంటాను. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా నాకు నా ఇంటి తాళాలు కావాలని మళ్ళీ స్టేషన్కి వెళ్ళాను. ఆ రోజు కూడా ఇప్పుడు చెప్పు, మీడియా రావాలి, మీడియా వాళ్ళతో నేను మాట్లాడాలి, నాకు చాలా ప్రాబ్లమ్స్ జరిగి నాకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాడు గొడవ చేశాడు. చెడు వైపు అసలు పెట్రోల్ బంకులో అన్లోడ్ అయ్యే టైంలో ఆటో డ్రైవర్ ఒకరు వచ్చారు. మేము ఆటో అన్లోడ్ అయ్యేటప్పుడు లారీ అన్లోడ్ అయ్యేటప్పుడు మీ వెహికల్స్ ఏవి కూడా ఆయిల్ కొట్టం. ఎందుకంటే పెట్రోల్ అన్లోడ్ అయితే పెట్రోల్, డీజిల్ అన్లోడ్ అయితే డీజిల్ ఆపేస్తాం. అదే టైంలో ఒక అబ్బాయి వచ్చి పెట్రోల్ ఉందని అడిగి ఆటో తీసుకొచ్చి ఆటో మీద పెట్రోల్ వేసేసి అదే టైంలో మాకు ట్యాంకర్ అన్లోడ్ అవుతుంది. 20 లీటర్ పెట్రోల్ దానిలో అన్లోడ్ అవుతుంది. అదే టైంలో వాడు వచ్చి గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకొచ్చాడు. గ్యాస్ సిలిండర్తో సహా ఒక లైటర్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఒక చాక్ కూడా వాడి చేతిలో ఉంది. ఆ లైటర్ వెలిగించేస్తాడు. వాడు భయపెట్టగానే మా వాళ్ళందరూ కూడా భయపడుతూ బయటకు పరుగులు తీశారు. అయినా సరే వాడు వెళ్ళలేదు, ఎవరి మాట వెళ్ళలేదు. ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి గుబ్బుగుడ్డి బతిలాడడం కూడా దగ్గరికి రావడానికి కూడా చేస్తలేదు. ఎందుకంటే లైట్ ఉంది కాబట్టి ఎవరు బయటకు దగ్గరికి రాలేకపోయాం. అయినా సరే మేము భయంగా ధైర్యం చేసి 2 మనుషులు వెనక వైపు వచ్చి వాడు అబార్తం ఎత్తుకుని తీసుకెళ్ళడం వల్ల ఆ ప్రమాదం తప్పింది. లేకపోతే చాలా ప్రమాదం.